ఈరోజు జయహో బీసీ కార్యక్రమం కృష్ణపట్నంలో జరుపుకుంటున్నాం. ముత్తుకూరు మండలానికి సంబంధించి ఇక్కడ మాతో పాటు బీజేపీ, జనసేన, టీడీపీ మొత్తం 3 పార్టీలకు సంబంధించిన బీసీ నాయకులు, ముఖ్య నాయకులు అందరూ వచ్చున్నారు. మాతో పాటు మా బీసీ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చున్నారు. ముఖ్యంగా ఎలక్షన్కి ఇంకా 30 రోజులే ఉంది కాబట్టి మా బీసీ సోదరులతో, మా 3 పార్టీ నాయకులతో మేము కలిసి ఒక ప్రణాళిక రూపొందించుకొని ఎలక్షన్లోకి పోతా ఉన్నాం. మా పార్టీ కూడా రీసెంట్గా ఒక డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ అనేది కూడా అనౌన్స్ చేసింది. బీసీలకి 50 ఏళ్లకే పెన్షన్ వచ్చేటట్టు పార్టీ ఏర్పాటు చేస్తానని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు ఒక సపరేట్ రక్షణ, వాళ్ళకంటూ ఒక సపరేట్గా ఒక బీసీలకి ఒక రక్షణ చట్టం తీసుకొస్తాము, ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పి బాబు గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో ఈ వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 300 మంది బీసీల మీద దాడులు జరగడం, వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం, ఇటువంటి ఎన్నో దాడులు జరిగినాయి. వాళ్ళకి కూడా ఒక చట్టబద్ధంగా ఒక రక్షణ కలిగించాలని చెప్పి బాబు గారి ఉద్దేశం. అదేవిధంగా మనకి బీసీ సబ్ ప్లాన్లు అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి మేము కార్పొరేషన్లు పెడతాము, అన్ని కాస్ట్లకి కార్పొరేషన్లు పెడతామని చెప్పాడు, కానీ నిధులు అనేది కేటాయించలేదు. కాబట్టి బీసీ సోదరుల్ని మోసం చేశారు. కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ సబ్ ప్లాన్ కింద 1,00,00,000 కోట్లు తీసుకొచ్చి బీసీలకి సపోర్ట్ చేస్తాము. ఖచ్చితంగా మా బీసీ సోదరులని ఆర్థికంగా కూడా బలపరిచేందుకు ప్రతి ఒక్క స్టెప్ తీసుకుంటూ 1.5 లక్ష కోట్లు వాళ్ళ మీద స్పెండ్ చేయడానికి మా ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. అదేవిధంగా బీసీలకి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే వాళ్ళకి రాజకీయాల్లో వాళ్ళకి ముందు రావడం, వాళ్ళ ఎమ్మెల్యేలు కావాలన్నా, ఎంపీలు కావాలన్నా, మంత్రులైనా, మళ్ళీ లోకల్ బాడీస్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీల్లో కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మాత్రమే. అన్న ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాతే బీసీలు కూడా నాయకులుగా నిలబడ్డారు. అప్పటిదాకా కార్యకర్తలుగా వెనకాల ఉండిపోయిన వాళ్ళని కూడా రాజకీయాల్లో ముందుకు రావాలని చెప్పి ఎన్టీఆర్ గారు ప్రోత్సహించి వాళ్ళని తీసుకొచ్చారు. అదేవిధంగా ఎన్నిసార్లు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా 34% వాళ్ళకే రిజర్వ్ చేసి పెట్టుండారు. ఈ 5 ఏళ్లలో అది 10% తగ్గించి 24% వాళ్ళకి లోకల్ బాడీస్లో కూడా వాళ్ళకి ఇస్తూ వచ్చారు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత యథావిధంగా ఒకప్పటి 34% ఇంపార్టెన్స్ బీసీలకు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేయడం జరిగింది. అది మళ్ళీ పునరుద్ధరిస్తాము. అంతేకాకుండా లోన్లు కూడా ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి ఉపాధికి సంబంధించి 5 ఏళ్లలో సహాయం కూడా చేస్తాము అని చెప్పి చంద్రబాబు గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు జనగణన అంటే ఇప్పుడు ఈ కాస్ట్కి సంబంధించి సెన్సెక్స్ ఈ ప్రభుత్వం చేశానని చెప్పింది, కానీ దాంట్లో ఒక ట్రాన్స్పరెన్సీ లేదు.